So in today's class we are going to learn about Figma plugins. Okay, so in this video, so what is the most powerful features in Figma? So means the plugins. Okay, na plugins is the most powerful features in Figma. So okay, think of Figma as your smartphone. Okay, so it has already the main built-in features, but when you install the apps like WhatsApp, Instagram, or Google Maps on your phone, so it becomes more powerful, right? So similarly, plugins are like apps for Figma. So they add extra functionality and help designers to save hours of work by automating the responsive and repetitive task. Okay. So what is the Figma plugins? సో అసలు ఫిగ్మా ప్లగిన్స్ అంటే ఏంటి? సో అసలు అవి ఎందుకు యూస్ చేస్తాం? ఓకేనా? సో ఏ ప్లగిన్ ఈస్ అన్ ఎక్స్ట్రాక్షన్ దట్ యాడ్స్ ద న్యూ ఫ్యూచర్స్ టు ఫిగ్మా. ఓకే, సో ఇదొక ఎక్స్ట్రాక్షన్ అండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ల్యాండింగ్ పేజ్ ఉంది. సో ల్యాండింగ్ పేజ్లో నేను ఒక ఐకాన్ పెట్టాలి. సో ఐకాన్ ఎక్కడి నుంచి తీసుకోవాలి? ప్లగిన్స్లో తీసుకోవాలి. ప్లగిన్స్లో ఐకాన్ ఫైల్ నుంచి ఐకాన్ తీసుకోవాలి. ఓకేనా? సో అట్లాగా ఒక కొత్త మాన్యువల్ ఎక్స్ట్రాక్షన్ కోసం యూస్ చేసేదానికి అట్రాక్షన్ కోసం మనం ప్లగిన్స్ అనేది యూస్ చేస్తాం. సో సో ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ ఎవ్రీథింగ్ ఇన్ ది మాన్యువల్లీ, ప్లగిన్స్ హెల్ప్స్ యూ. సో ప్లగిన్స్ అనేది మనకి హెల్ప్ఫుల్ అవుద్ది. సో ఎలా అంటే, సో కంటెంట్ జనరేట్ చేసేదానికి, సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ కంటెంట్ జనరేట్ చేసేదానికి ఒక ప్లగిన్ యూస్ అవుద్ది. అండ్ ఈ ఐకాన్స్ చేసేదానికి ఒక ప్లగిన్ యూస్ అవుద్ది. సో ఇలిస్ట్రేషన్స్ చేసేదానికి ఒక ప్లగిన్ అవుద్ది. సో అట్లాగా క్రియేటింగ్ ద ఐకాన్స్, బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసేదానికి రిమూవ్ బ్యాక్గ్రౌండ్స్ అండ్ ఇలిస్ట్రేషన్స్ అండ్ క్రియేటింగ్ ఇలిస్ట్రేషన్స్ అండ్ జనరేటింగ్ ఏ ఇమేజెస్ అండ్ ఫిల్ డమ్మీ టెక్స్ట్ అండ్ క్రియేటింగ్ యానిమేషన్స్ అండ్ చెకింగ్ ఎక్స్బిలిటీ, ఎక్స్పోర్ట్ అసెట్స్ అండ్ బిల్డింగ్ అసెట్స్ సిస్టమ్ ఫాస్టర్. సో ఇట్లాగా మనకి ప్రతి దాంట్లో మనకి ప్లగిన్స్ అనేవి యూస్ అవుతాయి. సో ప్లగిన్స్ అనేది ఏం లేదండి, ప్లగిన్స్ ఆర్ స్మాల్ టూల్స్ టు దట్ మేక్ డిజైనింగ్ ఈజియర్, ఫాస్టర్ అండ్ స్మార్టర్. సో ప్లగిన్స్ అనేది అట్లా ఉపయోగపడుతాయి. సో వితౌట్ ప్లగిన్స్ అనేది ఎట్లా అంటే, మనం ఒక ఐకాన్ క్రియేట్ చేయాలంటే మాన్యువల్గా మనం క్రియేట్ చేసేదానికి చాలా టైం పడుతుంది. సో ఇట్లాగా మౌస్ అనేది క్రియేట్ చేయాలంటే కర్సర్ అండ్ ఇట్లా ఒక లైన్ డ్రా చేసుకోవాలి, అండ్ ఇక్కడ కర్వ్ ఇచ్చుకోవాలి, మళ్ళీ ఒక లైన్ డ్రా చేసుకోవాలి, అండ్ ఇక్కడ కర్వ్ అండ్ లైన్ అండ్ కర్వ్ అట్లా మాన్యువల్ చేసేదానికి సో ఇట్ విల్ టేక్ దిస్ లాంగ్ టైం. సో ఓకేనా? సో అట్లాగా మాన్యువల్ టైంని ఆటోమేట్ అండ్ ఈజియర్ చేసేదానికి డిజైన్లో మనకి ప్లగిన్ అనేది యూస్ చేస్తాం. సో సెర్చ్ ఇమేజెస్ మాన్యువల్గా గూగుల్కి వెళ్ళి సెర్చ్ చేసుకొని దాన్ని కాపీ చేసుకొని పేస్ట్ చేసుకునే దానికన్నా ఇక్కడ ఐకాన్స్ అనేది యూస్ చేస్తాం. సో కాపింగ్ ద డమ్మీ టెక్స్ట్ అండ్ రీసైజింగ్ ఎవ్రీథింగ్ ఫ్రేమ్ మాన్యువల్లీ అండ్ ఎక్స్పోర్ట్ 1 by 1 అట్లాగా. సో విత్ ప్లగిన్స్ అనేది మనకి వన్ క్లిక్తో ఐకాన్స్ అనేది జనరేట్ చేయొచ్చు. సో సింగిల్ క్లిక్తో ఏ ఇమేజెస్ అని జనరేట్ చేయొచ్చు, అండ్ సింగిల్ క్లిక్తో ఆటోమేట్ టెక్స్ట్ అనేది తీసుకురావచ్చు, అండ్ బల్క్ రీసైజింగ్ చేసుకోవచ్చు, ఆటోమేటిక్ ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. అట్లాగా మనకి బెనిఫిట్స్ అనేది ఎట్లా ఉంటాయంటే, సేవ్ టైం. సో టైం అనేది సేవ్ చేసుకోవచ్చు, అండ్ ఇంప్రూవ్ ప్రొడక్టివిటీని మనం ఇంప్రూవ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రొడక్టివిటీని ఇంప్రూవ్ చేయాలంటే దీనిలో ఒక గ్రాఫిక్ ఫేస్ యాడ్ చేయాలంటే ఇక్కడ ఈ గ్రాఫిక్ ఫేస్ అనేది ప్లగిన్స్తో మనం ఈజీగా యాడ్ చేసుకోవచ్చు. సో అదే గ్రాఫిక్ ఫేస్ మనం మాన్యువల్గా యాడ్ చేయాలంటే ఇక్కడ చాలా టైం టేకన్ ప్రాసెస్ ఉంటుంది. సో ఆ టైం టేకన్ ప్రాసెస్ని మనం ఈజియర్ అండ్ ప్రొడక్టివ్గా చేసేదానికి మనం ప్లగిన్స్ అనేది యూస్ చేస్తాం. అట్లాగే క్రియేటింగ్ ది ప్రొఫెషనల్ డిజైన్స్ అనేది ప్రొఫెషనల్గా మనం క్రియేట్ చేసుకోవచ్చు, అండ్ హెల్ప్స్ టీమ్ కొలాబరేషన్. సో ఒక టీమ్ కొలాబరేషన్కి మనం ప్లగిన్స్ అనేది చాలా యూజ్ అవుతాయి. సో మనకి ఇక్కడ టైప్స్ ఆఫ్ ప్లగిన్స్ అనేది చాలా ఉన్నాయండి. సో ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్లగిన్స్ అనేది మనం ఏమేమి ఎక్కడెక్కడ యూస్ చేస్తామంటే, ఇక్కడ ప్లగిన్స్ అనేది ఐకానిఫై. సో ఐకానిఫై అనేది ఒక ప్లగిన్. ఆ ప్లగిన్కి మనం ఎక్కడ యూస్ చేస్తాం? ఐకాన్స్ అనేది క్రియేట్ చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక ఇమేజ్ ఉంది. సో ఇమేజ్లో ఇక్కడ ప్లగిన్స్ ఉంది. సో ప్లగిన్స్లోకి వెళ్తే మనకి ప్లగిన్ ఏం కావాలంటే ఐకానిఫై అనేది సెర్చ్ చేసుకోవచ్చు. ఎలాగా అన్నప్పుడు ఇక్కడ మౌస్ అనేది రైట్ క్లిక్ చేసుకొని ఇక్కడ ప్లగిన్స్లోకి వెళ్ళి ఇక్కడ మోర్ ప్లగిన్స్, ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం సెర్చ్ చేసుకోవచ్చు అండి. ఏ ప్లగిన్ కావాలంటే ఆ ప్లగిన్ సెర్చ్ చేసుకోవచ్చు. ఐకానిఫై. ఓకే, వన్స్ ఐకానిఫై క్లిక్ చేసిన తర్వాత మనకి ఐకానిఫై అనేది ఓపెన్ అయిపోయింది. సో ఐకానిఫై అది క్లిక్ చేసుకొని మనకి ఏది కావాలంటే అది ఐకాన్స్ అనేది మనం జనరేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ యారో కావాలి, యారో ఐకాన్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. లేదు మనకి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లోగో కావాలి. సో లోగో క్లిక్ చేసిన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లోగోస్ వస్తాయి. ఆ లోగోస్లో మీకు ఏది కావాలంటే అది ఆటోమేట్ చేసుకునే దానికి, మనం ఈజియర్, ఫాస్ట్ అండ్ ప్రొడక్టివిటీ చేసుకునే దానికి ఇక్కడ నుంచి యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ మనం ఐకానిఫై అనేది యూజ్ చేసుకోవచ్చు.
ఇక్కడ ప్లగిన్స్లోకి వెళ్తే అక్కడ మనకి ఏ ప్లగిన్ కావాలంటే అక్కడ ప్లగిన్ యూస్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐకాన్ఫై ఉంది, సో పిక్సాబే. సో మళ్ళీ రైట్ క్లిక్ ప్లగిన్స్ అండ్ మేనేజ్ ప్లగిన్స్ మళ్ళీ క్లిక్ చేసుకొని మళ్ళీ ఇక్కడ పిక్సాబే ఇక్కడ వచ్చేసింది చూడండి. ఇది క్లిక్ చేసుకొని మనకి ఇక్కడ రన్ చేసుకుంటే రన్ కమాండ్ రన్ చేసుకుంటే ఆ ప్లగిన్ అనేది మనకి రన్ అవుద్ది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఇక్కడ ఏ ఇమేజెస్ కావాలన్నా ఇమేజెస్ తీసుకోవచ్చు. ఇమేజెస్లో 4K HD క్వాలిటీలో వస్తాయి పిక్సాబేలో. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు కార్ ఇమేజెస్ కావాలి. సో కార్ క్లిక్ చేసుకుంటే మనకి కార్ ఇమేజెస్ ఎగ్జాక్ట్గా ఏం కావాలో ఏ కార్ కావాలో ఇక్కడ మనకి ఏది కావాలంటే అది పిక్ చేసుకొని ఇంపోర్ట్ చేసుకోవచ్చు అండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి మ్యాన్ సో ఓకేనా, మ్యాన్ ఇమేజెస్ కావాలంటే క్లిక్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ట్రీస్ ఓకేనా, ఇట్లాగా మనకి పిక్సాబే అనేది ఇమేజెస్ జనరేషన్ కోసం యూస్ చేస్తాం. ఓకేనా, నేచర్ మనకి ఏ టైప్ ఆఫ్ నేచర్ కావాలంటే అనే టైప్ ఆఫ్ నేచర్ తీసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ అన్నీ కావాలంటే అన్నీ వస్తాయండి. ఏ ప్లగిన్ అండ్ ఏ ఇమేజెస్ కావాలంటే ఆ ఇమేజెస్ అనేది ఇక్కడ పిక్సాబేలో జనరేట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఏది కావాలంటే అది ఇక్కడ మనకి సెర్చ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఇమేజెస్ అనేది ఇక్కడ జనరేట్ చేసుకోవచ్చు. ఓకేనా, పిక్సాబే అనేది ఇమేజ్ జనరేషన్ కోసం యూస్ చేస్తామండి. అట్లాగైనా ఐకాన్ సెట్ అనేది బ్యాక్గ్రౌండ్ రిమూవ్ కోసం యూస్ చేస్తాం. సో మేనేజ్ ప్లగిన్స్ అండ్ గో టు ప్లగిన్స్ అండ్ ఐకాన్ సెట్. ఓకేనా, ఇక్కడ వచ్చింది చూడండి ఐకాన్ సెట్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ బ్యాక్గ్రౌండ్. సో బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఐకాన్ సెట్ 8 అనేది ఇక్కడ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ బ్యాక్గ్రౌండ్ ఉంది, నాకు ఇక్కడ ఏదో ఒక బ్యాక్గ్రౌండ్ వచ్చింది. ఈ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలనుకుంటే ఈ మౌస్ యొక్క ఐకాన్ సెట్ బ్యాక్గ్రౌండ్ రిమూవర్కి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవచ్చు. ఓకేనా, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇలా తీసుకొని ఇమేజెస్ టాయ్ ఓకేనా, ఇమేజెస్ తీసుకుందాం. అండ్ ఇక్కడ మనకి ఏం కావాలంటే సో ఇమేజ్ తీసుకుందాం. సో ఇమేజ్ కాపీ అండ్ గో టు ఫిగ్మా అండ్ పేస్ట్. ఓకేనా, పేస్ట్ అయింది. దీన్ని రీసైజ్ చేసుకుందాం. మనకి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ పోవాలి అనుకుంటే మనకి ఇక్కడ రైట్ క్లిక్ ప్లగిన్స్ మేనేజ్ ప్లగిన్స్ ఐకాన్ సెట్. ఓకేనా, ఇక్కడ రిమూవ్ బ్యాక్గ్రౌండ్. మనకి ఇక్కడ అన్లిమిటెడ్గా చేసుకోవచ్చు అండి బ్యాక్గ్రౌండ్ రిమూవర్స్. ఏది కావాలంటే అక్కడ అన్లిమిటెడ్గా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకొని మనం మన డిజైన్లో యూస్ చేసుకోవచ్చు. సో వన్స్ ఇక్కడ మనకి రన్ చేసిన ప్లగిన్ తర్వాత ఇక్కడ కొంచెంసేపు అయితే టైం తీసుకుంటుంది. సో టైం తీసుకున్న తర్వాత మనకి ఇట్లా ఉంది చూడండి. సో ఇంతకుముందు ఎట్లా ఉంది, ఇట్లా ఉంది. ఇప్పుడు ఎట్లా అయింది, బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేసేసింది. మనకి ఎన్ని కావాలంటే అన్ని బ్యాక్గ్రౌండ్స్ అనేది రిమూవ్ చేసుకోవచ్చు, అన్లిమిటెడ్గా చేసుకోవచ్చు. ఇట్లా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకొని మనకి ఇక్కడ ఏది కావాలంటే ఇక్కడ మనకి ఆ డిజైన్ అండ్ ప్యాటర్న్తో ఇక్కడ మన డిజైన్లో యూస్ చేసుకోవచ్చు. ఓకేనా, అట్లాగా ఇట్లా మనకి ఐకాన్ సెట్ అనేది బ్యాక్గ్రౌండ్ రిమూవ్ కోసం యూస్ చేస్తాం. సో ప్లగిన్స్ మేనేజ్ అండ్ ఇల్లుస్ట్రేషన్స్ సెర్చ్ చేసిన తర్వాత ఇదిగో చూడండి ఇల్లుస్ట్రేషన్స్ వచ్చేసాయి. సో ఇల్లుస్ట్రేషన్ ప్లగిన్స్ రన్ చేసిన తర్వాత ఇట్లాగా మనకి డిజైన్లో కావాల్సిన ఇల్లుస్ట్రేషన్స్ అనేది ఇక్కడ మనకి ఎన్ని కావాలంటే అన్ని దొరుకుతాయి. ఇక్కడ మనకి యూస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది కావాలా, సో ఓపెన్ పెప్సీ అండ్ పేపర్ స్టాన్సీ. సో ఇక్కడ స్ట్రోక్ అనేది కావాలా లేకపోతే ఫీల్డ్ కావాలా, ఏ టైప్ ఆఫ్ ఇల్లుస్ట్రేషన్స్ కావాలి అనేది ఇక్కడ మనం సెర్చ్ చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ డ్రాప్ డౌన్లో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. బ్లూ ప్యాక్ బై గెట్ ఇల్లుస్ట్రేషన్స్. ఓకేనా, ఇట్లాగా మ్యాక్సిమం అందరూ ఇల్లుస్ట్రేషన్స్ని యూస్ చేస్తారండి. ఎందుకంటే ఇల్లుస్ట్రేషన్స్ని మనం బయట నుంచి తెచ్చుకోవడం కన్నా ప్లగిన్స్లో యూస్ చేసుకొని ఇక్కడ యూస్ చేసుకుంటే మన డిజైన్లో మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకున్నాం అనుకోండి, ఇల్లుస్ట్రేషన్ తీసుకుందాం చూడండి. ఇల్లుస్ట్రేషన్ వచ్చేసింది మనకి. ఇక్కడ మన కలర్ చేంజ్ చేయాలంటే ఇక్కడ 3 కలర్స్ ఉన్నాయి. సో 3 కలర్స్లోకి వెళ్ళి మనకి బ్లాక్ కావాలి, బ్లాక్ అండ్ ఈ కలర్ చేంజ్ చేయాలనుకుంటే నేను ఈ కలర్ బ్లూ చేంజ్ చేస్తాను. సో చూసారా, ఈ బ్లూ చేంజ్ అయింది. మళ్ళీ ఈ కలర్ని నేను గ్రీన్ కలర్ చేంజ్ చేస్తాను, అట్లా గ్రీన్ కలర్. అండ్ బ్లాక్ని నేను రెడ్ చేంజ్ చేస్తాను, అండ్ దీన్ని నేను బ్లాక్ చేంజ్ చేస్తాను.
అండ్ వైట్ని నేను ఇట్లా చేంజ్ చేసుకుంటాను. సో ఇలిస్ట్రేషన్స్ అనేది ఇక్కడ మనకి ఈజీగా దొరుకుతాయి. ఇట్లా మనకి ఏది కావాలంటే అది ఇలిస్ట్రేషన్స్ అనేది ఇక్కడ చేసుకోవచ్చు. ఓకేనా? ఇలిస్ట్రేషన్స్ అనేది ప్లగిన్స్ యూస్ చేసుకొని మనం ఇక్కడ బయట నుంచి తీసుకొచ్చామనుకోండి, బయట నుంచి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని పిఎన్జీలో కన్వర్ట్ చేసుకోవాలి. సో పిఎన్జీలో నుంచి బయట సోర్స్లో అయినా కన్వర్ట్ చేసుకొని డౌన్లోడ్ చేసుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి ఇట్లా కలర్స్ కావాలంటే కలర్స్ చేంజ్ చేసుకోవాలి. అండ్ అది సరిగ్గా రావు, ఎందుకంటే బయట నుంచి అవుటర్ సోర్స్ దగ్గర నుంచి తీసుకొచ్చిన ప్లగిన్స్ కానీ, సో అవుటర్ సోర్స్ తీసుకొచ్చిన ఇమేజెస్ కానీ, ఐకాన్స్ కానీ అది సరిగ్గా రావండి. కొన్ని కొన్ని వస్తాయి, కొన్ని రావు. అందుకని మన ఫిగ్మాలోనే ఒక ఆప్షన్ ఉంది. సో ఫిగ్మా అండ్ మేనేజ్ ప్లగిన్స్ అండ్ గో టు ఇలిస్ట్రేషన్స్ అండ్ ఇంపోర్ట్ వాట్ యు లైక్ ద ఇలిస్ట్రేషన్. ఓకేనా? ఆ ఇలిస్ట్రేషన్ ఇంపోర్ట్ చేసుకొని మీకు కావాల్సినట్టుగా మీకు నచ్చినట్టుగా ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. ఎట్లా కావాలంటే అక్కడ చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా? అట్లాగా ఇలిస్ట్రేషన్ ప్లగిన్స్ అండ్ టెక్స్ట్ స్టైల్ క్రియేటర్ క్లిక్ చేసుకోవచ్చు. అండ్ కలర్ స్టైల్స్ అండ్ బ్యూటిఫుల్ షాడోస్ అండ్ ఫిక్ 3D అనేది ప్లగిన్ యూస్ చేసుకొని 3D ఇమేజెస్ క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ స్క్యూ చేసుకోవచ్చు. ఒక ఇమేజ్ స్క్యూ కావాలంటే స్క్యూ ప్లగిన్ యూస్ చేసుకొని దాని ద్వారా స్క్యూ చేసుకోవచ్చు. విజువల్ మాకప్స్ ప్లగిన్స్ ద్వారా తీసుకొని విజువల్ మాకప్స్ అనేది మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఆటోమిక్ స్టైల్ గైడ్, సో ఆటోమేటిక్గా మనకి స్టైల్ గైడ్ అనేది మనకి క్రియేట్ అయిపోద్ది. అండ్ కంటెంట్ రీల్, సో కంటెంట్ కూడా మనకి రీల్ అయిపోద్ది. అండ్ ఆటోమేటిక్గా మనకి కంటెంట్ కూడా జనరేట్ అయిపోద్ది. ఓకేనా? ఈ ప్లగిన్స్ అనేది ఇట్లా యూస్ చేసుకుంటాం. అండ్ ఇక్కడ కావాలంటే మనకి కమ్యూనిటీలో కావాలంటే కమ్యూనిటీకి వెళ్ళండి. సో కమ్యూనిటీలో మనకి ప్లగిన్స్ అనేది ఉంటుంది. సో ప్లగిన్స్లోకి వెళ్ళి మనకి ఇక్కడ ఏ ప్లగిన్ కావాలంటే ఆ ప్లగిన్ సెర్చ్ చేసుకొని మనకి ఇట్లా రన్ అని ఉంటుంది. సో రన్ అనుకుంటే రన్ అయిపోద్ది ప్లగిన్స్. ఓకేనా? ఇక్కడ మనకి ఏది కావాలంటే ఇక్కడ సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ కావాలంటే ఇక్కడ పెట్టుకొని అండ్ నిన్న చూపించాను కదా మేనేజ్ ప్లగిన్స్ అండ్ గో టు వాట్ యూ లైక్ అండ్ ఇంపోర్ట్ దట్ ప్లగిన్ అండ్ రన్. ఓకేనా? ఇక్కడ మనకి ఇట్లాగా ప్లగిన్స్ రిమూవ్ బీజీ అండ్ రన్. ఓకేనా? అట్లా కావాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ల్యాండింగ్ పేజ్ ఉంది. సో ల్యాండింగ్ పేజ్లో మనకి ప్లగిన్స్ అనేది ఎక్కడెక్కడ యూస్ అవుద్ది అనేది మనం ముందరే మనం తీసుకోవాలి. సో ఐకానిఫై ప్లగిన్స్ అనేది ఐకాన్స్ కోసం ఇక్కడ నేను యూస్ చేస్తున్నాను. అండ్ ఎలా చేయాలి అంటే ఫస్ట్ మనకి లో ఫిడిలిటీ వైర్ ఫ్రేమ్స్ ఉంటాయండి, పేపర్ అండ్ పెన్ స్కెచ్ అలా వేసుకున్న తర్వాత ఇమాజినేషన్ చేసుకొని ఓకే ఇక్కడ ఐకాన్స్ కావాలి, ఇక్కడ టెక్స్ట్ కావాలి, అండ్ ఇక్కడ బాడీ కావాలి, అండ్ ఇక్కడ బటన్ కావాలి, ఆ బటన్ లోపల ఆరోగా ఐకాన్ కావాలి, అండ్ అట్లాగే ఈ నెక్స్ట్ సెక్షన్లో ఇక్కడ ఐకాన్స్ కావాలి అని చెప్పి నేను ఇక్కడ ఏదైతే సెట్ చేసుకున్నానో లో ఫిడిలిటీ వైర్ ఫ్రేమ్స్లో, హై ఫిడిలిటీ వైర్ ఫ్రేమ్స్లో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ అదే డిజైన్ని నేను ఇక్కడ రీక్రియేట్ చేశానండి. సో రీక్రియేట్ చేసిన తర్వాత సేమ్ నాకు ఇక్కడ ప్లగిన్స్ కావాలంటే ఇక్కడ సర్కిల్ తీసుకొని సర్కిల్ పైన మనకి ప్లగిన్స్ అనేది ఇంపోర్ట్ చేసుకోవాలి. వన్స్ ఇది సెలక్షన్లో ఉందంటే ఈ కలర్ చేంజ్ అవ్వాలి. అండ్ హోవర్ ఎఫెక్ట్ ఇచ్చిన తర్వాత మనకి కలర్లో చేంజ్ అవ్వాలంటే ఇక్కడ హోవర్ ఎఫెక్ట్ మౌస్ ఇక్కడ పెట్టిన తర్వాత ఈ కలర్ చేంజ్ అవ్వాలని చెప్పి మనం ముందే అనుకున్న తర్వాత మనకి అక్కడ అలా ప్లేస్ అయిన తర్వాత ఇక్కడ మనకి కావాలంటే ఇట్లా చేసుకోవాలి. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఇమేజ్ కావాలి. సో రెక్టాంగిల్లో మనకి ఐకాన్స్ కావాలి. అండ్ ఇట్లా ఐకాన్స్ అనేది నేను డిజైన్ చేసుకోవాలి. ఐకాన్స్ డిజైన్ చేసుకున్న తర్వాత నేను ఎక్కడికి వెళ్ళాలి, ఐకాన్స్ కావాలంటే ఐకానిఫై ప్లగిన్స్లోకి వెళ్ళాలి. ఐకానిఫై ప్లగిన్స్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఈ టైప్ ఆఫ్ ఐకాన్స్ కావాలంటే మనం సెర్చ్ చేసుకుంటే ఈ టైప్ ఆఫ్ ఐకాన్స్ అనేది మనకి అక్కడ ఉంటాయి. సో అక్కడ నుంచి ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ మనకి ఐకాన్స్ అనేది ఎక్కువ యూజ్ అయింది. సో వన్స్ ఇక్కడ ఐకాన్స్ అనేది ఎక్కువ యూజ్ అయింది కాబట్టి నేను యూజ్ చేసిన ప్లగిన్ వచ్చేసి ఐకానిఫై అనేది చాలా ఎక్కువగా యూజ్ చేశాను. సో ఇక్కడ ఐకాన్స్ అని నేను అదే యూజ్ చేశాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కనెక్టింగ్ విత్ యువర్ ఫేవరెట్ టూల్స్ అనేది ఇక్కడ యూట్యూబ్ ఉంది, అండ్ పింట్రెస్ట్ అండ్ ట్విట్టర్, అండ్ ఇక్కడ ఏది కావాలంటే నాకు ఐకాన్స్లో నుంచి ఐకానిఫైలో నుంచి తీసుకున్నానండి. అట్లాగా మీకు కావాల్సిన నచ్చిన డిజైన్స్ అని లేదా నచ్చిన ఐకాన్స్ లేదా నచ్చిన అసెట్స్ కావాల్సిన అసెట్స్ ఉంటాయి. సో అసెట్స్ని ఎక్కడి నుంచి తీసుకోవాలి, ప్లగిన్స్లో తీసుకోవాలి. ఆ ప్లగిన్స్ నుంచి నచ్చిన అసెట్స్ తీసుకొని డిజైన్ని ఇటరేట్ చేసుకొని మోడరేట్ చేసుకొని అట్లాగే దాన్ని ప్రొడక్టివిటీని కూడా పెంచుకోవచ్చు. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఈ ల్యాండింగ్ పేజ్లో నేను చేసినట్టు అట్లాగా ప్రొడక్టివిటీని కూడా పెంచుకోవచ్చు. ఇట్లా ల్యాండింగ్ పేజ్లో నేను తీసుకున్న డిజైన్స్ అండ్ తీసుకున్న ఇలిస్ట్రేషన్స్ అండ్ తీసుకుంది మొత్తం తీసి ప్లగిన్స్లో నుంచి తీసుకున్నానండి. ఫుల్గా నేను ప్లగిన్స్లో నుంచి యూస్ చేసుకొని ప్లగిన్ నుంచి నేను ఇంపోర్ట్ చేసుకొని నేను ఇదంతా చేశాను. సో అట్లాగా మనకి ఇమేజెస్ ప్లగిన్స్ కావాలంటే మనకి అన్స్ప్లాష్, పిక్సెల్స్, రిమూవ్ బీజీ అండ్ ఏఐ ఇమేజ్ జనరేటర్ అండ్ ప్లగిన్స్ అనేది యూస్ చేసుకోవచ్చు. సో ఎందుకంటే మనకి నీట్ ప్రొఫైల్ పిక్చర్ కావాలి. అన్ప్లాస్లోకి వెళ్ళి మనకి ప్రొఫైల్ పిక్చర్ అనేది ఇక్కడ మనం ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ ఇన్స్టెడ్ ఆఫ్ డౌన్లోడింగ్ మాన్యువల్ డౌన్లోడ్ చేసుకోవడం కన్నా మనకి ప్లగిన్తో మనకి రీక్రియేట్ చేసుకొని ఇన్స్టెంట్గా క్రియేట్ చేసుకోవచ్చు. ప్లగిన్ ఇంపోర్ట్ దమ్ డైరెక్ట్లీ. ఓకేనా? ఇంపోర్ట్ దమ్ డైరెక్ట్లీ టు దిస్ ప్రొఫైల్ పిక్.
ఓకేనా. ఐకాన్ ప్లగిన్ కావాలంటే ఐకానిఫై అండ్ ఐకాన్ సైట్. ఓకేనా, ఐకానిఫై అండ్ ఐకాన్ సైట్ ఈ రెండిట్లో నుంచి మనం ఐకాన్స్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది ఏం ప్రొవైడ్ చేస్తుంది అనుకుంటే మెటీరియల్ ఐకాన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది, అండ్ హీరో ఐకాన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది, అండ్ ఫెదర్ ఐకాన్స్ అండ్ బుట్ స్టాప్ ఐకాన్స్ అనేది ప్రజెంట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో థౌజండ్స్ ఆఫ్ ఐకాన్స్ అనేది విత్ ఇన్ సెకండ్స్లో మనకి ఐకానిఫై అండ్ ఐకాన్ సైట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అండ్ యాక్సెసిబిలిటీ కావాలంటే యాక్సెసిబిలిటీ ప్లగిన్స్ వచ్చేసి స్టార్క్ అండ్ కాంట్రాస్ట్. స్టార్క్ అనేది యాక్సెసిబిలిటీ కోసం మనం యూస్ చేస్తాం, అండ్ కాంట్రాస్ట్ అనేది మనం యాక్సెసిబిలిటీ అండ్ కాంట్రాస్ట్ రేషియో కోసం యూస్ చేస్తాం. కలర్ కాంట్రాస్ట్ అండ్ యాక్సెసిబిలిటీ స్కోర్, WCAG గైడ్లైన్స్ కోసం ఈ రెండు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి, వెరీ ఇంపార్టెంట్ టు ది రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ అనేది స్టార్క్ అండ్ కాంట్రాస్ట్. ఓకేనా. యానిమేట్ చేయాలనుకుంటే యానిమేట్ ప్లగిన్స్ వచ్చేసి ఫిగ్మోషన్ అండ్ ఆటోఫ్లో ఈ రెండు వచ్చేసి యానిమేషన్స్ కోసం మనం యూస్ చేస్తాం. సో ఎలా టైప్ ఆఫ్ యానిమేషన్స్ అంటే స్క్రీన్ ట్రాన్సాక్షన్స్ అండ్ యూజర్ ఫ్లోస్ అండ్ మైక్రో ఇంటరాక్షన్ కోసం ఫిగ్మోషన్ అండ్ ఆటో ఫ్లో అనేది యూస్ చేస్తాం. ఏ ప్లగిన్స్ ఉన్నాయండి, సో ఏ ప్లగిన్స్ కూడా యూస్ చేస్తాం. మనకి ఏ ప్లగిన్స్ వచ్చేసి మనం ఏం యూస్ చేస్తాం, మెజిషియన్ అండ్ డయాగ్రామ్ ఏఐ అండ్ జీనియస్ ఏఐ అనేది యూస్ చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మన ఏ ప్లగిన్ కావాలంటే మనకి ఏ ప్లగిన్స్ యూస్ చేస్తామండి, అండ్ మెజిషియన్, ఇంకోటి డయాగ్రామ్ ఏఐ. ఓకేనా. నెక్స్ట్ వన్ జీనియస్ ఏఐ. ఓకేనా. ఈ మూడు ఎట్లా యూస్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను నా ఐకాన్ తీసుకున్నాను. సో దీనికి నేను ఐకాన్ ఫైల్ నుంచి నేను యారో క్లిక్ చేస్తాను. యారో క్లిక్ చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ యారో తీసుకున్నాను అనుకోండి. ఈ యారో తీసుకొని నేను ఇది క్లోజ్ చేస్తున్నాను అండ్ నేను రొటేట్ చేసుకుంటున్నాను, కొంచెం పెద్దది చేసుకుంటున్నాను, అండ్ ఇక్కడ పెట్టుకొని ఎగ్జాక్ట్గా సెంటర్లో పెట్టుకొని దీనికి నేను కలర్ చేంజ్ చేస్తున్నాను. సో కలర్ చేంజ్ చేసి నేను దీనికి ఏం చేస్తాను, ఇక్కడ ఏఐ ప్లగిన్స్. ఓకేనా. ఏఐ ప్లగిన్స్ అనేది ఏమేమి 3 ఉన్నాయి. సో 3 ఏఐ ప్లగిన్స్ అనేది నేను ఏమేమి అన్ని జనరేట్ చేసుకోవాలి, ఏమేమి హైలైట్ చేసుకోవాలి చూపించాలంటే ఇక్కడ నేను రెక్టాంగిల్ తీసుకొని నేను ఫిల్ కలర్ అనేది ఫిల్ తీసేసి నేను స్ట్రోక్ ఇచ్చుకుంటాను. స్ట్రోక్ వైట్ అండ్ 3 ఇచ్చుకుంటానండి. సో 3 అండ్ ఐ విల్ మేక్ దిస్ సమ్ వాట్ లిటిల్ బిట్ డౌన్. అండ్ దిస్ 3 icons are related to AI plugins, Magician, Diagram AI and Genius AI. ఈ మూడు వచ్చేసి మనం AI plugins ద్వారా మనం యూస్ చేస్తాం. ఓకేనా. సో ఇక్కడ మనకి ఏమేమి సో ఇందాక చెప్పాను కదా ఎట్లాగా. స్టెప్ 1 ఓపెన్ ఫిగ్మా. సో ఫిగ్మా ఓపెన్ చేసాం. స్టెప్ 2 క్లిక్ రిసోర్స్ అనేది క్లిక్ చేసాం. అండ్ షిఫ్ట్ 3 సెలెక్ట్ ప్లగిన్. సో ఓకేనా. ఓపెన్ ఫిగ్మా ఓపెన్ చేసాం అండ్ షిఫ్ట్ ఐ గో టు ప్లగిన్స్ అండ్ search plugin name Iconify. ఓకేనా. ఇట్లాగైనా మనం సెర్చ్ చేసుకోవచ్చు. సో ఇట్లా వచ్చిన తర్వాత ఐకానిఫై ఓపెన్ ఐకానిఫై అండ్ రన్. ఇక్కడ ఎవరైతే కొత్తగా ఐకానిఫై ఓపెన్ చేస్తారో ఇక్కడ రన్ అని ఉంటుందండి. రన్ అని క్లిక్ చేసుకున్న తర్వాత ఈ ట్యాబ్ అనేది ఓపెన్ అవుద్ది. ఓకేనా. రన్ క్లిక్ చేయక ముందు ఈ ట్యాబ్ అనేది ఓపెన్ కాదు. ఓకేనా. ఐకానిఫై తీసుకున్నాం అండ్ క్లిక్ రన్ అండ్ ఇన్స్టాల్ దిస్ ఐకాన్. ఇన్స్టాల్ అంటే ఏం లేదండి, ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటే ఇక్కడ మనకు వచ్చేస్తుంది. ఏది కావాలంటే అది, ఏ ప్లగిన్ కావాలంటే అండ్ ఏ ఐకాన్ కావాలంటే ఆ ఐకాన్, మనకి ఇక్కడ ఏ ఐకాన్ కావాలంటే అక్కడ ఐకాన్ వచ్చేస్తుంది. లేదు అంటే మనకి ఇక్కడ క్లిక్ చేసుకొని ఇక్కడ ఇంపోర్ట్ ఉంటుంది. సో ఇంపోర్ట్ మీద క్లిక్ చేసుకుంటే ఐకాన్ అది ఇంపోర్ట్ అయిపోద్ది. ఎక్కడ ఇంపోర్ట్ అయింది, సో ఇది క్లిక్ చేసుకొని షిఫ్ట్ 2. ఓకేనా. ఇక్కడ ఇంపోర్ట్ అయింది. మనకి ఎక్కడ ఇంపోర్ట్ అని తెలియదు అనుకుంటే మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ప్యానల్లో మనకి లేయర్స్ ఉంటుంది. సో లేయర్స్లో ఆల్రెడీ సెలెక్ట్ అయి ఉంటుంది. అది సెలెక్ట్ చేసి షిఫ్ట్ 2 అది క్లిక్ చేస్తే మనకి ఇక్కడ అది డైరెక్ట్గా ఆ ప్లగిన్ ఐకాన్ ఉండే ప్లేస్కి తీసుకెళ్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి బ్లాక్ అండ్ బ్లాక్లో మిక్స్ అయిపోయింది కాబట్టి కనిపించలేదు కాబట్టి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో సెలెక్షన్ కలర్స్ ఉంటుంది. సో సెలెక్షన్ కలర్స్లో మనకి ఇలా వైట్ అనేది చేసుకోండి. సో వైట్ చేసుకుంటే ఐకాన్స్ అనేది ఇక్కడ కనపడుతుంది. ఓకేనా. ఇట్లా చేసుకోవచ్చు. ఇక్కడ ఏ ఐకాన్స్ కావాలంటే ఐకాన్స్.
ఫ్రేమ్ మొత్తం క్లిక్ చేసుకొని మనం జరుపుకోవాలండి. ఐకాన్స్ ఒకటే క్లిక్ చేసుకుంటే వస్తుంది, కానీ ఫ్రేమ్ రాదండి. ఫ్రేమ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఒక ఐకాన్కి. అండ్ ఫ్రేమ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫ్రేమ్ పట్టుకొని మూవ్ చేసుకోండి అంతే తప్ప ఐకాన్ పట్టుకొని మూవ్ చేయకూడదు. ఓకేనా? అట్లాగా మనకి ఐకాన్స్ అనేది మనం క్రియేట్ చేసుకొని అండ్ ఇంపోర్ట్ చేసుకోవచ్చు. మనకి ఫర్ ది బెస్ట్ ఫిగ్మా ప్లగిన్ ఎవ్రీ డిజైనర్ షుడ్ యూస్ అండ్ లెర్న్ వచ్చేసి ఫస్ట్ వన్ ఐకానిఫై. ఓకేనా? ఐకానిఫై అనేది చాలా ఇంపార్టెంట్. ఐకాన్స్ అనేది మెటీరియల్స్కి, హీరో ఐకాన్స్కి, బూట్ స్ట్రాప్ ఐకాన్స్కి యూస్ చేస్తాం. అండ్ అన్స్ప్లాష్ అనేది ఇమేజెస్ కోసం యూస్ చేస్తాం. అండ్ కంటెంట్ రీల్ అనేది నేమ్స్, అవతార్స్ అండ్ అడ్రసెస్, ఫోన్ నెంబర్స్ కోసం కంటెంట్ రీల్ అనేది యూస్ చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్లగిన్స్ అండ్ గో టు మేనేజ్ ప్లగిన్స్, కంటెంట్ రీల్ చూసారా వచ్చేసింది. ఇక్కడ నేను ఇది యూస్ చేయలేదు కాబట్టి ఇక్కడ రన్ ఉంది చూడండి. సో రన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ కంటెంట్ రీల్ ప్లగిన్ అనేది మనకి ఇక్కడ యాక్టివేట్ అవుతుంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇమేజెస్ కావాలంటే ఇమేజెస్లోకి వెళ్ళి ఇక్కడ ఏ ఇమేజెస్ కావాలంటే ఆ ఇమేజెస్ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకొని తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఐకాన్స్ కావాలి, ఐకాన్స్లో ఇక్కడ తీసుకోవచ్చు. టెక్స్ట్ కావాలి, టెక్స్ట్లో నుంచి నాకు ఇక్కడ తీసుకోవచ్చు. హోమ్ కావాలి, హోమ్లో నుంచి నాకు అన్నీ ఉంటాయి. సో ఏది కావాలంటే అది తీసుకోవచ్చు అండి. ఓకేనా? ఆటో ఫ్లో క్లిక్ చేసిన తర్వాత యూఎక్స్ ప్రెజెంటేషన్స్, యూజర్ ఫ్లో అండ్ కస్టమర్ జర్నీ కోసం ఆటో ఫ్లో యూజ్ చేస్తాం. రిమూవ్ బీజీ ఇందా చెప్పాను కదండి, ఐకాన్ సెట్ రిమూవ్ బీజీ. అండ్ స్టార్క్ కూడా మనకి ఎందుకు యూజ్ చేస్తామంటే యాక్సెసిబిలిటీ టెస్టింగ్ అండ్ చెక్స్ అండ్ కలర్ బ్లైండ్నెస్ కోసం, కాంట్రాస్ట్ అండ్ యాక్సెసిబిలిటీ కోసం స్టార్క్ అనేది యూజ్ చేస్తాం. ఫిగ్ మోషన్ ఫర్ ది యానిమేషన్ ఇన్సైడ్ ది ఫిగ్మా కోసం ఫిగ్ మోషన్ యూజ్ చేస్తాం. చార్ట్స్ అనేది పై చార్ట్స్, లైన్ చార్ట్స్, బార్ చార్ట్స్ ఆటోమేటికల్గా రావడానికి చార్ట్స్ అనేది యూజ్ చేస్తాం. టైనీ ఇమేజ్ కంప్రెషన్ అనేది మనకి కంప్రెస్ ఇమేజర్ వితౌట్ క్వాలిటీ లాస్. ఓకేనా? టైనీ ఇమేజ్ కంప్రెషన్ అనేది మనకి కంప్రెస్ చేసి వితౌట్ క్వాలిటీ లాస్ లేకుండా మనకి కంప్రెస్ చేసి ఇస్తుందండి. యూస్ చేసుకునే ముందు మెజిషియన్ ఏఏ అనేది మనకి ఏఐ పవర్డ్ డిజైన్ అసెట్స్ కెన్ జనరేట్ ఐకాన్స్, టెక్స్ట్, ఇలిస్ట్రేషన్ అండ్ ఐడియాస్. మెజిషియన్ ప్లగిన్ అనేది యూస్ చేస్తాం. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రియల్ టైమ్ ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి ఇమాజిన్ యూఆర్ డిజైనింగ్ ఏ ఫుడ్ డెలివరీ యాప్. ఓకేనా? ఫుడ్ డెలివరీ యాప్ డిజైన్ చేస్తున్నామంటే మనకి ఫుడ్ ఇమేజెస్ కావాలి. ఓకేనా? ఫుడ్ ఇమేజెస్ కావాలి అనుకుంటే సో ఫర్ ఎగ్జాంపుల్ ఇదే తీసుకున్నామండి, ఈ స్క్రీనే తీసుకున్నాం. సో ఈ స్క్రీన్ తీసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఐకాన్స్ కావాలి అండ్ ఇమేజెస్ కావాలి అండ్ లేఅవుట్ కావాలి అండ్ నేమ్స్ కావాలి, క్రియేట్ యూజర్ ఫొటోస్ కావాలి అండ్ యూజర్ ఫ్లో కావాలి. ఐకాన్స్ కోసం ఏం యూజ్ చేస్తాం? ఐకాన్స్ కోసం ఐకానిఫై అనేది యూజ్ చేస్తాం. ఇమేజెస్ కోసం అన్స్ప్లాష్, క్లీన్ ఇమేజెస్ కోసం రిమూవ్ బీజీ, కస్టమర్ నేమ్స్ కోసం కంటెంట్ రీల్, ఆటోఫ్లో కోసం యూజర్ జర్నీ, స్టార్క్ అనేది యాక్సెసిబిలిటీ కోసం యూజ్ చేస్తాం. ఓకేనా? మెయిన్గా ఫిగ్మా యొక్క ప్లగిన్స్ యొక్క అడ్వాంటేజెస్ వచ్చేసి ఫస్ట్ అడ్వాంటేజ్ వచ్చేసి ఫాస్టర్ డిజైన్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంది. అండ్ బెటర్ ప్రొడక్టివిటీ అనేది చాలా బెటర్గా వస్తుంది. మనం మాన్యువల్గా చేసే కన్నా బెటర్గా వస్తుంది ప్రొడక్టివిటీ విత్ ప్లగిన్స్. ఆటోమేటిక్ జరగదు కాబట్టి ప్రొడక్టివిటీ అనేది హెవీగా ఉంటుంది. లెస్ మాన్యువల్ వర్క్, ప్రొఫెషనల్ రిజల్ట్స్ కోసం అండ్ ఈజీ కొలాబరేషన్, ఏఏ ఇంటిగ్రేషన్ కోసం అండ్ బెటర్ యాక్సెసిబిలిటీ అండ్ సేవ్స్ హార్స్ ఎవ్రీ వీక్. మనం గంటల తరబడి ఇది డిజైన్ చేయాల్సింది అండ్ ఇది ఇక్కడ క్రియేట్ చేసుకొని అండ్ లైన్ అండ్ కర్వ్ అండ్ మాన్యువల్గా చేసే దానికన్నా ఇక్కడ ప్లగిన్స్ అనేది యూస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి బెస్ట్ ప్రాక్టికల్స్ అండ్ దాంట్లో ఏమొస్తుందంటే ఇన్స్టాల్ ఓన్లీ ద ప్లగిన్ యూ యాక్చువల్లీ నీడ్. సో యాక్చువల్లీ నీడ్ కావాలంటే ఆ ప్లగిన్ని మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. కీప్ ఫ్రీక్వెంట్లీ యూస్ ప్లగిన్స్ ఆర్గనైజ్డ్ ఇన్ యువర్ ఫేవరెట్ ఆర్ రీసెంట్స్. సో దాన్ని రీసెంట్స్లో కానీ ఫేవరెట్లో కానీ పెట్టుకోవచ్చు. యూస్ ప్లగిన్స్ ఫ్రమ్ ది ట్రస్టెడ్ డెవలపర్స్ విత్ ది గుడ్ రేటింగ్స్. ఓకేనా? అండ్ చెక్ ప్లగిన్ అప్డేట్స్ రెగ్యులర్లీ అండ్ టెస్ట్ ది అవుట్పుట్ ఇన్స్టెడ్ ఆఫ్ అస్యూమింగ్ ఇట్స్ ఆల్వేస్ కరెక్ట్. లెర్న్ కీబోర్డ్ షార్ట్కట్స్ ఫర్ ఫాస్టర్ వర్క్ఫ్లో. సో కీబోర్డ్ షార్ట్కట్స్ అనేది తెలిసి ఉండాలండి ఫాస్టర్ వర్క్ఫ్లో కోసం. అంటే మాన్యువల్గా ఇక్కడికి వెళ్ళి అండ్ ప్లగిన్స్లో కన్నా మనకి ఇట్లా మనకి తెలిసి ఉండాలి కీబోర్డ్ షార్ట్కట్స్ అనేది. షిఫ్ట్ క్లిక్ చేసుకుంటే ప్లగిన్స్ వస్తుంది. ఓకేనా? ఇదండి మనకి ఫిగ్మా కావాల్సిన ప్లగిన్స్ యొక్క వీడియో. ఓకేనా? కాకపోతే నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఆ రిక్వెస్ట్ ఏంటంటే
అందరూ వీడియోస్ చూస్తున్నారు, లైక్ చేస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు, కాకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మనకి వీడియోస్ అనేది, కొత్తగా వచ్చిన వీడియోస్ అనేది మనకి నోటిఫికేషన్ బార్లో మనకి వస్తాయి. ఓకేనా? డూ సబ్స్క్రైబ్ అండ్ డూ లైక్, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఎవరైతే ఫిగ్మా అండ్ ఎవరైతే యూఐ/UX డిజైన్ నేర్చుకోవాలనుకుంటున్నారో ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్. విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. Fly away with me. Come and fly away with me. Come and fly